అంటే నాలాగే ఇంకోటి కూడా ఉన్నారు, మా అమ్మమ్మ వాళ్ళు కూడా అంటున్నారు. పడతారు, ఏజ్ ఉంది, నా పరిస్థితి చూడు. ఈ అబ్బా ఆడికి ఆల్రెడీ జిఎఫ్ ఉంది. అంటే మెసేజ్లు పెడితే ఇక అమ్మాయి సెట్ అయిపోయిందనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రాంక్ బై తెలుగు. ఫ్రెండ్స్, ఈ ప్రాంక్ కాస్త డిఫరెంట్గా ట్రై చేసాం. ఈ వీడియోకి ఒక 3000 లైక్స్ టార్గెట్. వీడియో చూసి ఎంజాయ్ చేసేయండి. లెట్స్ వాచ్ ఇట్. లేదు బ్రో, నువ్వే మెసేజ్లు పెడుతుంది. సిస్టర్కి మెసేజ్లు పెడుతున్నాడు బ్రో. లేదు భయ్యా, నువ్వే ఐ లవ్ యూ అని పెడుతున్నావు. మళ్ళీ ఏమో శ్రీనువేగా. లేదు, నీ ఫోటో కూడా నా వాట్సాప్లో షేర్ చేస్తే అది సరే కానీ బ్రో, ఎందుకు బ్రో అలా మెసేజ్లు పెడితే ఏమొచ్చింది? దేనికి బ్రో, నీకు లాభం ఏమొచ్చింది అలా మెసేజ్లు పెడతాం వల్ల? పెట్టడం రాదా? ఇంత టచ్ మెయింటైన్ చేస్తాం, మళ్ళీ అబద్ధాలు ఒకటి. షాప్లో అడగడం కాదులే బ్రో, నువ్వే మెసేజ్లు పెడుతుంది. నాకు క్లారిటీకి అర్థమైపోయింది. చూడు ఒకసారి, మంచి గ్రీక్ వీరుడు లాగుండగానే అమ్మాయి పడిపోయింది నీకు. స్మార్ట్గా ఉన్నానా, అందంగా ఉన్నానా, నీకంటే అందంగా ఉండుంటానే. అంటే మెసేజ్లు పెడితే ఇక అమ్మాయి సెట్ అయిపోయిందనా? ఏం న్యాయం ఉండాలి కదా. తెలియని అమ్మాయికి ఏమొచ్చింది? నాకేం పని నీకు లాభం ఏమొచ్చింది మెసేజ్ పెట్టడం వల్ల? నాకు అర్థం కావట్లా. మెసేజ్ లేదు, నాకు చదివే రాదైతే. మెసేజ్ లేదు, నాకు చదివే రాదైతే. చదువు రాదానికే మెసేజ్ పెడుతున్నావు. చదువు వస్తే డైరెక్ట్ మాట్లాడేవాడివి. నీకు ఇప్పుడు సంబంధం ఉందా? మీ అక్కగా కాముండు చెప్పు బ్రో, నువ్వు చెప్పు చెప్పు. ఈ గోలంతా దేనికి? ఇంకోసారి మెసేజ్లు పెడతావా పెట్టవా? ఇంకొకసారి పెట్టావనుకో, పెట్టావు కాబట్టి నీ కాడికి వచ్చాం మేము. ఆడికి వెళ్దాం చెప్పండి మీరు. బీచ్కి వెళ్ళి మునుగుదాంపా. బీచ్కి వెళ్ళి మునుగుతావా చెప్పు? వెళ్దాంపా, మునుగుదాంపా. ఈ గోలంతా దేనికి? ఎవడ పడితే ఆడ ఆడేసుకుంటున్నాడు. సరేనా? వాళ్ళకి ఎందుకు తీసుకుందో నీకేం తెలుసు? ఇదిగో వాడు చూడు, వాళ్ళ తమ్ముడు. ఇదిగో వాడికి ఇగో ఈ వాచ్ ఇప్పించింది నేనే. ఇగో సరే, ఇదిగో ఆ వాచ్ ఇప్పించింది నేనే. వాడు నా మీదకి వస్తున్నాడు. ప్లీజ్ బ్రో, ప్లీజ్ బ్రో, రిక్వెస్ట్ చేస్తున్నా బ్రో. నా కళ్ళలో బాధ చూడు బ్రో, కళ్ళలో బాధ చూడు బ్రో. ఎందుకు పెడుతున్నా? అది ఒకటి చెప్పు నాకు. తెలీదా? తెలియకుండానే ఐ మిస్ యూ, ఐ లవ్ యూ. నువ్వు ఒప్పుకుంటే లవ్, లేకపోతే నీకు కొవ్వు అంట. కొవ్వు అసలు అంత సన్నగా ఉండిద్ది బ్రో. నీకు అమ్మాయిలు పడతారు, ఏజ్ ఉంది, నా పరిస్థితి చూడు. అంతా అయిపోయింది, బోర్కి వచ్చేసింది బండి. ఏదో పిల్లని సెట్ చేసుకుని అలా పెళ్లి చేసుకుని అలా కాపురం చేసుకుని అలా ఉండిపోదాం అనుకుంటున్నా. నువ్వు మధ్యలో వచ్చి ఆ పిల్లకి గెలికి రిక్వెస్ట్లు పెట్టి 2 నెలల్లో పడేస్తావు. ఓకే, ఆ తర్వాత నేనేమవ్వాలి చెప్పు? నువ్వు చెప్పులే, నేను నమ్ముతా. చెప్పు, మొత్తం చెప్పు. తెలీదా? నిజం చెప్పు. తెలీదా? బ్రదరు, ఇదంతా దేనికి? వదిలేయండి. ఇంకెప్పుడే మెసేజ్ పెడితే నీకు వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నాం బ్రో. పద్ధతిగా ఉండదు. నీకు చెప్తున్నా, మంచిగా చెప్తున్నా నేను. అర్థమైందా? ఇంకోసారి మెసేజ్ చేస్తుంటే చేయమాగా, వదిలే. మీ కాలేజీలో అమ్మాయిలు లేరా? అమ్మాయిని సెట్ చేసుకో. కాలేజీలో ఉన్న అమ్మాయిని ఉందా? మరి సెకండ్ గర్ల్ ఫ్రెండ్ కావాలా నీకు? ఒక సరిపోరా? ఎడిదిగో, వీడికి లేదు, వీడికి లేదు, నాకు లేదు, వీడికి కూడా లేదు. నీకు ఒక అమ్మాయి అంటే 2వ అమ్మాయి కావాలి నీకు. ఇంకా ఏంటి బ్రో, ఏంటి బ్రో, న్యాయం ఉందా ఇందులో? ఒక అమ్మాయి అంటే ఇంకో అమ్మాయిని సెట్ చేస్తున్నావు. ఇంకొకసారి మెసేజ్ పెట్టమాక, ముందే చెప్తున్నా. పెట్టమాక, వదిలే. ఇంకా వదిలే బ్రో, వదిలే. ఎందుకు మెసేజ్ పెడితే నీకేం లాభం వచ్చింది? ఆల్రెడీ జిఎఫ్ ఉందిగా, వదిలేసే. ఇంకా వెళ్ళిపో. ఎందుకంటే వాదన మనకి. రే పండ్రా, మనం వెళ్దాం. ఏంటిది చెప్పు, ఏందో చెప్పు. ఇంకోసారి చెప్పు, నాకు వినిపిలా. ఒకదానితోనే ఆగలేకపోతుంది, ఇంకో దాన్ని ఎందుకు తెచ్చుకుంటాం? అదే నిజమే కదా. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ. నువ్వు వెళ్ళు బ్రో. సారీ బ్రో, సారీ బ్రో. నువ్వు బో, ఇంటికి బో, ఇంటికి బో, ఇంటికి బో. అంటే బైక్ ఏమన్నా ఉంటే పదండి వెళ్దాం. తన దగ్గర నేను ఎవరో నాకు చూపించాను. ఏ కాలేజ్?
పచ్చూరు ఇటువైపు కదా, అక్కడి నుంచి సెట్ చేసి అయిపోయిన అప్పుడే. వామ్మో విషయమే బ్రో, నువ్వు నిజంగా నాకు దానికి 2 months పట్టింది. ఏంటి బ్రో నువ్వు, నా బాధ చూడు బ్రో. ఆ పిల్లది ఎవడే నీకు ఫార్వర్డ్ చేశాడా? ఫేస్బుక్ లో తగిలవా? నాకేం అర్థం కాదు, మీరేం మాట్లాడుతున్నారు? ఒక ఫ్రస్ట్రేటెడ్ లవర్ బాధ నీకు చిన్నగా ఉంది అంటే నవ్వుతున్నావు. నా బాధ నా కళ్ళలో ఇగో బాధ కనిపించలేదా? నిజం చూడు, బాధ కనిపించలేదా? ఏంటి ప్రాబ్లం ఇది? అదో పెద్ద ఫ్లాష్ బ్యాక్ బాస్, ఎప్పుడైనా తీరిక ఉన్నప్పుడు చెప్తాను. ఓకే, కృష్ణ కాదు, ఖుష్వంత్. ఖుష్వంత్ సాయి గోరంట్ల. కృష్ణ అని చెప్పావు ఇందాక. ఖుష్వంత్ అన్న నీలానే ఉన్నాడు కృష్ణ అనేవాడు కూడా. కలర్ బయటకు మహేష్ బాబు లాగా ఉండే లోపల. ఏమైందంటే నాలాగే ఇంకోటి కూడా ఉన్నారు, మా అమ్మమ్మ వాళ్ళు కూడా అంటున్నారు కృష్ణ కోసమే మేము వచ్చింది. ఎవరు లేరు నాకున్నది, వాడు ఇప్పుడు దాంతో కార్తిక్ నా తమ్ముడు. నేను ఇప్పుడు కృష్ణ కేయు వాడు బ్లాక్ అనమాట. KUSHVANTHSI గోరంట్ల, పేరు గోరంట్ల. నీలాగుండే వాడు ఆడ తిరుగుతున్నాడు ఇప్పుడు. నాకు తెలీదు రామసక్కనోడు మా రామచంద్రుడంట ఆడకళ్ళ సూపు తాగి ఎవరు తెలియకుండా మాట్లాడమాక, ఎవరు ఏం తెలియకుండా మాట్లాడమాక. లేదు భయ నువ్వే అది ఒక మాట చెప్తాను చూడండి, ఎవరో తెలియకుండా మాట్లాడమాక. అసలు నేను ఎవరో తెలుసా? నా రేంజ్ ఏంటో తెలుసా? నేషనల్ ఇంటర్నేషనల్ రేంజ్ సార్. నన్ను ఇప్పుడు నిలదీసి అడుగుతున్నావు, కాకపోతే మాత్రం నీకు ఎలాగుండదు అలాగో చూపిస్తా. నువ్వు ఎవరన్నా సరే భయ అదంతా చెప్తున్నావు. ఎలా నువ్వేం చేస్తావు ఇప్పుడు? నన్ను నువ్వేం చేస్తావు? ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఇసుక్కోవడమే. ఏంటి సంథింగ్ డైలాగ్ ఉండిద్ది, చక్కగా ఉండు, రన్ అవుట్ అవ్వకు, గుడ్ బాయ్, గో వెళ్ళిపో. నీ మంచి కోసం చెప్పా సార్, ప్లీజ్ సార్ వెళ్ళిపోండి. నాకేదో కొడదాం సార్, మీరు కొత్తగా కనిపిస్తున్నారు, మీరు మారారు సార్, మీరు మారిపోయారు. ఇప్పుడు పెట్టలేదంటావా? సరే, ఆ పిల్లని తీసుకురా. బ్రో కొట్టేసే బ్రో, ఇప్పుడు ఎందుకు? నేను చెప్పను, కొడతావా? కొట్టు, లేకపోతే వెళ్ళిపో. నీకు గొడవ కావాలంటే నన్ను కొట్టేసేయి, ఇంటికి వెళ్ళు, లేకపోతే వెళ్ళిపో ప్రశాంతంగా. నువ్వు మీ ఇంటికి వెళ్తావు, నేను మా ఇంటికి వెళ్తా. లేకపోతే నువ్వు కొడితే నేను హాస్పిటల్కి వెళ్తాను, నువ్వు మీ ఇంటికి వెళ్తావు, నీ ఇష్టం. వాడు బాడీ బిల్డరు, వాడిని 4 కొట్టారు నిన్న. ఏంది ఏముంది బ్రో? ఇప్పుడు నీకు గొడవ కావాలా, ఏం కావాలి? ఊరుకోండి సార్, నేనే టూ మచ్ అంటే నాకంటే టూ మచ్ ఉన్నారు. ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ దగ్గర ఉన్న క్రేజీ ఐడియాస్ని కింద కామెంట్ చేసేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి ఇచ్చిన 3000 లైక్స్ టార్గెట్ని కంప్లీట్ చేయండి. ఫ్రెండ్స్ రేపే పోలింగ్, రాజకీయాలు మన చేతిలో ఉండేది రేపు ఒక్కరోజు మాత్రమే. సో మంచి నాయకుడిని చూసి ఎన్నుకోండి, మన ఆంధ్రాని డెవలప్ చేయండి. జై హింద్.